హాయ్ అండి, క్విక్ రెస్పాన్స్ సిరీస్లో థర్డ్ వీడియో. సో స్క్రీన్ షాట్ చూశారు కదా. ఒక సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సోప్స్ నురగ రావడానికి ఏం చేయాలి అని అడుగుతున్నారు. సోప్స్ బేసెస్ మంచివి తీసుకుంటే మీకు నురగ బాగానే వస్తుంది. అయినా మీకు అది సరిపోవట్లేదు, ఇంకొంచెం ఫోమ్ ఎక్కువ కావాలి అనుకుంటే సిఏపిబి అని ఒక సర్ఫాక్టెంట్ అండి, ప్లాంట్ బేస్డే, అది హార్మ్ఫుల్ ఏం కాదు. ఆ సర్ఫాక్టెంట్ తీసుకొని 100 గ్రామ్స్ సోప్ బేస్కి ఒక 5 గ్రామ్స్ ఈ సిఏపిబి అనే లిక్విడ్ యాడ్ చేసుకుంటే ఫోమ్ ఇంక్రీజ్ అవుతుంది. అంతకంటే ఎక్కువ వేస్తే ఫోమ్ ఇంకా పెరుగుతుంది కానీ సోప్ మెత్తగా అయిపోతుంది. అందుకని ఒక 5 గ్రామ్స్ వేసుకోండి 100 గ్రామ్స్కి. అదే క్వశ్చన్లో ఇంకొకటి ఏంటంటే, సోప్స్ గట్టిగా రావడానికి ఏం చేయాలంటున్నారు. సోప్స్ గట్టిగా రావడానికి ఏం చేయక్కర్లేదండి. ఆల్రెడీ సోప్ బేసెస్ గట్టిగానే ఉంటాయి. మీరు మంచి క్వాలిటీ బేసెస్ తీసుకుంటే గట్టిగానే ఉంటాయి. మీరు వాటిని మెత్తపడకుండా చూసుకుంటే చాలు. అంటే ఎట్లాంటి లిక్విడ్స్ కానీ, ప్యూరీస్ కానీ, ఆయిల్స్ కానీ ఇట్లాంటివి ఏమీ యాడ్ చేయకుండా ఉంటే మెత్తగా అవ్వదు. సో గట్టిగా ఉన్నదాన్ని గట్టిగా ఉంచితే సరిపోతుంది, మీరు మెత్తగా చేయకుండా. ఎసెన్షియల్ ఆయిల్స్, ఫ్రేగ్రెన్స్ ఆయిల్స్ తప్ప కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ ఇట్లాంటివి ఏమీ మీరు వేయకండి ఆయిల్స్. ఓకే, ఎసెన్షియల్ ఫ్రేగ్రెన్స్ అంటే మనకు మంచి స్మెల్ కోసం, బెనిఫిట్స్ కోసం ఖచ్చితంగా వేసుకోవాలి. అది కూడా తక్కువ క్వాంటిటీలో 10 to 15 డ్రాప్స్ 100 గ్రామ్స్ సోప్కి సరిపోతుంది. ఎక్కువ ఆయిల్స్ కానీ, ఎక్కువ పౌడర్స్ ఎక్కువైనా కూడా మెత్తగా అవుతుంది. అండ్ ఎక్కువగా లిక్విడ్స్, లేకపోతే ఫ్రూట్ పేస్ట్లు, వెజిటేబుల్ పేస్ట్లు, వెజిటేబుల్ ప్యూరీస్, వెజిటేబుల్ జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్ ఇట్లాంటివి వేస్తేనే సోప్ మెత్తగా అయిపోతుంది. సో గట్టిగా ఉన్నదాన్ని గట్టిగా ఉంచితే సరిపోతుంది. అండ్ ఒకవేళ మీ సోప్ బేసే మెత్తగా ఉందంటే అది మంచి క్వాలిటీ కాదు అని అర్థము. గట్టిగా ఉండే దగ్గర చూస్ చేసుకొని మీరు పర్చేస్ చేసుకోండి. సో నేను కొన్ని వెబ్సైట్ లింక్స్, వెబ్సైట్ నేమ్స్ పెడతాను డిస్క్రిప్షన్లో, చెక్ చేయండి. ఒకవేళ మా దగ్గర బేసెస్ కొనాలి అంటే యస్మిన్ అని నా దగ్గర ఎంప్లాయీ అనమాట, తన నంబర్ పెడతాను. తనని కాంటాక్ట్ అయినా కూడా మేము బేసెస్ మీకు పంపిస్తాము. బేస్ కాస్ట్ ఎంతంటే 260 పడుతుంది. ఏ బేస్ అయినా కూడా. గ్లిజరిన్ బేస్ ఒక్కటి 240, మిగిలినవన్నీ ఈచ్ 260 పడతాయి కాస్ట్ పర్ కేజీ. షిప్పింగ్ మళ్ళీ ఎక్స్ట్రా అవుతుంది. మీరు ఒకవేళ బల్క్లో తీసుకుంటే కొరియర్ ఛార్జెస్ తగ్గాలి అనుకుంటే మేము మీకు బస్సులో వేసేస్తాము. ఓకేనా?